మా గోలలో పడి అసలు నీ విషయమే అడగటం మర్చిపోయాం. నువ్వు కూడా మా బంధువులాగా మా కోసం దుఃఖిస్తున్నావు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వెవరు? అసలు మాకేమవుతావు? ఏదో విచిత్రంగా నిన్ను చూస్తే అనిపిస్తుంది, ఒక పొట్టలో ఒక మాదిరిగా అనిపిస్తుంది. నీ గురించి పూర్తిగా చెప్పు అన్నారు. జరత్కారుని పితరులు ఆ మాటలు విని జరత్కారుడు ఎంతో దుఃఖిస్తూ, అయ్యలారా, మీరందరూ కూడా నా పితరులు, పితామహులు. మీ ప్రీతి కోసమే నేనేం చేయాలో చెప్పండి. నేనే జరత్కారుని, నన్ను క్షమించండి. మీకు కష్టం కలిగించిన పాపాత్ముని నేనేనే. మీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను దండించవచ్చు అన్నాడు. పితరులంతా ఎంతో సంతోషించి, మా అదృష్టం పండిందయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంతకీ ఇప్పటిదాకా ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. దొరికాడు. ఇంతవరకు తప్పించుకొని తిరిగినవాడు ఇప్పుడు పితృదేవతలకే దొరికేశాడు. జరత్కారుడు, ఓ పితృదేవతలారా, నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోకూడదని సంకల్పం చేసుకున్నాను. ఇప్పుడు పక్షుల్లాగా వేలాడుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని మార్చుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను, మీ కోరిక తీరుస్తాను, మిమ్మల్ని అధోగతిలోకి పంపించను, గోతిలో తొయ్యను. అయితే నా పేరు గల కన్య దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ కన్య నాకు భిక్షగా లభిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆమెను పోషించడం, చక్కగా చూసుకోవటం, సంతోషపెట్టడం ఇవన్నీ నాకు పడవు. ఈ బాధ్యత నాకు ఉండకూడదు. చూడండి ఎట్లా ఉందో, ఇదేం సంసారమో తెలీదు. ఇది నా విషయం. ఇలా కాకుండా మరో రకంగా జరిగితే మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఇది సత్యం. ఆమె వల్ల మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుడు పుడతాడు. మీరు నిత్యము శాశ్వతమైనటువంటి లోకాల్లో ఉంటారని వారితో చెప్పి జరత్కారుడు దేశాటనం చేయసాగాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇతడు ముసలోడు అని ఎవరు జరత్కారుడికి పిల్లనివ్వటం లేదు. అందుచేత ఆయనకు భార్య దొరకటం లేదు. అప్పుడే ముసలోడైపోయాడు. ఎందుకంటే పెండి వద్దని తపస్సు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ముసలితనంలో ఇది ఒకటి వెంటబడింది కదా, ఇప్పుడే కంటబడింది కదా. ఇలా ఎంతకాలమైనా తనకు తగిన పిల్లతో పెళ్లి జరగటం లేదని ఆ మహర్షి ఎంతో బాధపడ్డాడు. అడవిలోకి వెళ్ళి బిగ్గరగా దుఃఖించాడు కూడా. ఇదేనా ఒక మంచి సహాయం నేను చేయాలనుకుంటే పితృదేవతలకు, అసలు నేను ముసలివాడైపోయినానని, నాకెవరూ పిల్లనివ్వటం లేదే, నేను ఎట్లా పెళ్లి చేసుకునేది? తన పితరులకు మేలు కలగాలని 3 సార్లు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అన్నాడు. మళ్ళీ బిగ్గరగా, ఇక్కడ ఏ చరాచర ప్రాణులున్నాయో, కనిపించేవి కనిపించనివి ప్రాణులున్నాయో అన్నీ కూడా నా మాటను వినుగాక. నా పితరులు కష్టాల్లో ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. వంశరక్షణకై నన్ను పెళ్లి చేసుకొని నేను సంతానాన్ని పొందుదామంటున్నాను. అందుచేత పెళ్లి కోసమై భూమి అంతా తిరిగి కన్యని ఇవ్వమని బిచ్చగాడిగా యాచిస్తున్నాను. నేను దరిద్రుణ్ణి, దుఃఖశీలుడిని. అయినా పితరులు ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తాను అని గట్టిగా బిగ్గరగా అక్కడ ఏడ్చాడు. నేను చెప్పిన ఈ ప్రాణి సమూహంలో నా పేరు గల కన్య గనుక ఉన్నట్లయితే, ప్రాణి అయినా చింతలేదు, ఆమెను మీరు నాకు సమర్పించుదురుగాక. పెళ్ళైన తర్వాత ఆమెను భరించే బాధ్యతను నాకు పెట్టవద్దు, అది వేరే.
అట్లనే చెప్తున్నాడు అంతోనే, ఏదో జనం కనిపించినట్టుగా. నాకు అలాంటి కన్యనే నాకు ఇవ్వండి అన్నాడు. నేను మాత్రం ఆ పిల్లని నేను సాకను. అప్పుడు అక్కడే కొద్ది దూరంలో ఉన్నటువంటి నాగులు ఆ మాటలు విని నాగరాజు అయిన వాసుకి చెప్పారు. నాగులంతా అన్ని చోట్ల ఉంటారు కదా, ఆ ప్రాణులు నాగులు వెళ్ళి వాసుకి చెప్పారు, ఇట్లా ఎవరో అరుస్తున్నాడు అని. నాగరాజు వాసుకి ఎంతో సంతోషించి సోదరి అయిన జరత్కారువును వధువుగా అలంకరించి మహర్షి ఉన్న అడవికి తీసుకొని వచ్చాడు ఆ ముసలవాడి దగ్గరికి. అక్కడ వాసుకి భిక్షలాగా తన సోదరి జరత్కారువును సమర్పించాడు. భిక్ష ఇవ్వండి అన్నాడు కదా జోరుగా, ఆ జరత్కారువును ఇచ్చాడు. అయితే మహర్షి ఆమెను వెంటనే స్వీకరించక మనస్సులో ఈమెకు నా పేరు ఉండదేమో, నా నియమాన్ని ఈయనకు చెప్పాలి అనుకొని ఇలా అడిగాడు, అయ్యా ఈ కన్య పేరేమిటి అంటూ తన నియమాన్ని వాసుకి చెప్పాడు. అప్పుడు వాసుకి, బ్రాహ్మణోత్తమ, ఈ కన్య పేరు జరత్కారు, మీకు ఆ పేరే ఉంది. పేర్లలో మీరిద్దరూ కలిశారు మీరన్నట్టుగా. ఇక పెళ్లితో మాత్రమే ఇద్దరూ కలవాలి. ఈమె నా చెల్లెలు, మీకులాగానే ఈమెకు కూడా తపస్సు అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా మీ ఇద్దరి ధ్యేయము కలిసింది కదా. ఇక మీరు ఉన్నట్లుగా మీ నియమాలను నేను ఒప్పుకుంటున్నాను. మీరేమన్నారు కదా, అన్నారు కదా, అన్నట్లుగా గట్టిగా అన్నారు కదా, ఆ నియమాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఈమె బాధ్యత నేను చూసుకుంటాను. నువ్వు ఇవిడికి ఏమీ తెచ్చి పెట్టవలసిన పని లేదు, ఆహారం ఎతకలసిన పని లేదు, నేనే చూసుకుంటా అంతా. నువ్వు నీ తపస్సు నువ్వు ఉండు, మిమ్మల్ని ఇద్దరిని చూసుకునే బాధ్యత నాది, ఈమెనే చూసుకునే బాధ్యత నాదని. ఎప్పటికీ ఇంతకాలము మీకోసమే నేను చూస్తున్నానయ్యా, ఈమెను జాగ్రత్తగా రక్షించుకుంటాను అన్నాడు. జరత్కారుడు, అన్నీ బాగానే ఉన్నాయి, అయితే ఈమె నాకిష్టము లేని పని ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇంకొక షరతు పెట్టాడు, నాకిష్టము లేని పని చేస్తే నేను ఊరికే ఉండను. నాకు ఇష్టమయ్యేదే, నా మనస్సులోది ఏమి ఇష్టముందో తెలుసుకోవాలి ఆవిడ, నన్ను అడగకూడదు. నన్ను అడక్కనే తెలుసుకోవాలి, నా మనసులో ఉండేటువంటిది ఆవిడ దివ్య దృష్టితో తెలుసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఆటంకం చేస్తే కనుక నేను ఈమెను అప్పుడప్పుడే విడిచిపెడతాను అన్నాడు. అందుకు వాసుకి ఒప్పుకున్నాడు. జరత్కార మహర్షికి మాట ఇచ్చాడు. అప్పుడు మహర్షి సంతోషించి వాసుకి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వేదమంత్రాలతో జరత్కార మహర్షి జరత్కారువును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తక్షణమే మహర్షి భార్యతో, నాకిష్టము లేని పనిని చెయ్యకు, మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, ఎప్పుడూ అప్రియమైన మాటలు పలకకు, ఈ నియమాలలో తేడా వస్తే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అందుకు క్రొత్త పెళ్లి కూతురైనటువంటి జరత్కారు ఒప్పుకుంది. అలాగే నేను భర్తకు మాట ఇచ్చింది. కాలం గడుస్తుంది. జరత్కారు పతికి సేవలు చేస్తుంది, భర్తకు ఇష్టం కలిగేలాగా ప్రవర్తిస్తుంది. కొన్నాళ్ళకు ఆమె గర్భవతి అయ్యింది. అదే కదా కావాల్సింది ఈ వంశానికంతా. ఆమె గర్భంలో శిశువు పెరుగుతున్నాడు. ఒకనాడు జరత్కారు మహర్షి బాగా అలసిపోయాడు. నిద్ర వస్తుందని భార్య ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే సూర్యుడు అస్తమించసాగాడు. సూర్యాస్త సమయంలో నిద్ర చేయకూడదు. సంధ్యాకాలం అయిపోయింది. ఈ సమయంలో సూర్యుడికి అర్ఘ్యమివ్వకుండా నిద్రపోవటం ధర్మం కాదు అని భావించి భర్తకు ధర్మము లోపం జరుగుతుందేమోనని ఆ పతివ్రత భయపడింది. నా భర్త ధర్మాత్ముడు, ఆయన స్వభావం కఠినంగా ఉంటుంది,
ఇప్పుడు ఆయనకు నిద్ర లేపితే నాకు పుణ్యం వస్తుందా లేదా, ఆయన దృష్టిలో తప్పు చేసిన దాన్ని అవుతానా అని బాగా ఆలోచించింది. సూర్యాస్తం అవుతుంది. సూర్యాస్త సమయంలో అర్ఘ్యం ఇవ్వాలా వాళ్ళ పద్ధతి ప్రకారంగా, సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వకపోతే ధర్మలోపం అవుతుంది. ధర్మలోపమైతే వంశానికి తప్పవుతుంది. ఆయన తప్పితస్తుడవుతాడు. లేపితే నేను తప్పితస్త అవుతాను. తనకిష్టం లేని పని నేను చేస్తున్నానని, లేపకపోతే అర్ఘ్యం ఇవ్వటానికి నన్ను లేపలేవే అని చెప్పేసి అప్పుడు కూడా తప్పు చేసినట్టు అవుతుంది. ఎటు రెండు తప్పే. లేపినా తప్పే, లేపకపోయినా తప్పే. ధర్మ సంకటంలో పడింది. కోపోవా ధర్మశీలస్య ధర్మ లోపోథవా పునః ధర్మలోపో గరీయాన్వై స్యాదిత్యత్రాకరోన్మతిం స్యాదిత్యత్రాకరోన్మతిం ఉత్తాపయిష్యే యద్యేనం ధ్రువం కోపం కరిష్యతి ధర్మో లోపో భవేదస్య సంధ్యాతి క్రమణే ధ్రువం. అంటే భర్తను మేల్కొలిపితే తప్పకుండా ఆయనపై కోపిస్తాడు. నిజమే. నిద్ర లేపకపోతే సంధ్యా సమయం దాటిపోతుంది, ధర్మము లోపం జరిగిపోతుంది. అప్పుడు నన్ను కోపగించవచ్చు. కనుక ఇటువంటి సంకట పరిస్థితులు ఒకటే, భర్త కోపించినా నేను సహిస్తాను, కానీ ధర్మలోపాన్ని మాత్రం జరగనియని. ఆవిడ కూడా తపస్వి కదా, అందుచేత ఈయనని ఇప్పుడే మేలుకొలుపుతాను అని నిర్ణయించుకుంది. తీయగా మాట్లాడుతూ ఇలా మేల్కొలుపు సాగింది. ఓ మహాభాగా, లేవండి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సంధ్యోపాసన చెయ్యండి. అగ్నిహోత్రం సిద్ధంగా ఉంది. అగ్నిదేవుణ్ణి ఆరాధించండి. ఇది ధర్మాన్ని సాధించటానికి పవిత్రమైన సమయం. పశ్చిమ దిక్కులో సంధ్య పెరగటమవుతోంది అని లేపగానే జరత్కారుడు నిద్ర నుంచి లేచాడు. ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. భార్యతో ఇలా అన్నాడు, ఓ నాగకన్య, నువ్వు నన్ను అవమానించావు. ఇక నాకు ఇద్దరికి చెల్లు. ఇక నేను నీ దగ్గర ఉండను. అయినా నేను పడుకొని ఉండగా సూర్యుడు అస్తమించగలడా? ఆయనకు ఆ శక్తి ఉందా? నువ్వు చేసిన ఈ అవమానాన్ని ఎవరు భరించలేరు. నా వంటి ధర్మాత్ముడు అసలు భరించలేడు అన్నాడు. అసలు నేను పడుకుంటే సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడు? నేను లేచిన తర్వాతనే. జరత్కారు దుఃఖిస్తూ వణికిపోతూ, స్వామి క్షమించండి, నేను మీకు ఎటువంటి అవమానము చేయలేదు. మీకు ధర్మలోపం కాకూడదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని లేపానంది. మహర్షి ఆ మాటలు పట్టించుకోకుండా, మన ఇద్దరికీ పెండ్లి అయిన రోజే నా నియమాన్ని నేను చెప్పాను నీకు, దానికి నువ్వు ఒప్పుకున్నావు కూడా. కనుక నియమ ప్రకారం నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే వెళ్ళిపోతున్నాను. నియమ ప్రకారంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ నియమం ప్రకారంగానే నన్ను ఈరోజు అవమానపరిచావు, అందుకని నేను వెళ్ళిపోతున్నా. ఈ విషయాన్ని నీ అన్నగారికి చెప్పు, ఇక నువ్వు దుఃఖించుకో అన్నాడు. జరత్కారు కన్నీరు కారుస్తూ, ఓ ధర్మజ్ఞ, మీరు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టరు. నేను కూడా ధర్మాన్ని విడిచిపెట్టక మిమ్మల్ని సేవిస్తున్నాను. ఏ తప్పు చేయని నన్ను ఇలా విడిచిపెట్టడం న్యాయమేనా? చెప్పండి, ధర్మమేనా? మా అన్న వాసుకి నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో నాతో ఇలా అన్నాడు, ఓ సోదరి, మన కుటుంబంలోని వారందరూ కూడా తల్లి ఇచ్చిన శాపానికి గురి అయ్యారు. అయితే అందరూ తిరిగి జీవించటానికి ఒక మార్గం ఉంది. అదే నీ సంతానం వల్లే జరుగుతుంది. మేము నీ సంతానం వల్లే ఉద్ధరించబడతాం అన్నాడు. నాత, ఇంతవరకు నాకు సంతానమే కలుగలేదు.
నీ వల్ల పుట్టిన సంతానంతోనే నా బంధువులందరికీ శాప భయం తొలగిపోతుంది, అందరికీ శుభం కలుగుతుంది. నా బంధువుల మేలు కోరిన వారైతే నా ఈ ప్రార్థనను అంగీకరించండి. నేనిప్పుడు గర్భవతిని, గర్భం లోపల శిశువుకు రూపం కూడా ఏర్పడలేదు. నిరపరాధినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమేనా అన్నది. అప్పుడు జరత్కారు మహర్షి చెప్తున్నాడు, ఓ దేవి, నీ గర్భంలో బాలుడు పెరుగుతున్నాడు, నాకు తెలుసది. అతడు అగ్ని సమానమైన తేజస్సు కలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.